తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా ఈఎంఐ రూపంలో చాలా వస్తువులు కొంటూ ఉంటాం. అయితే ఈఎంఐ పే చేసి తల మీద జుట్టును కొనుక్కోవచ్చా? ఇటువంటి యాడ్లు, ప్రకటనలు చాలా మంది ఇస్తూనే ఉంటారు. అతి తక్కువ ధరలోనే మీకు పోయిన జుట్టును మళ్ళీ తిరిగి తెప్పిస్తాం అంటూ యాడ్ల రూపంలో చాలా మంది డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. ఇదే కోవకు చెందుతుంది కాకినాడలోని ఓ హెయిర్ రీప్లాంటేషన్ సెంటర్. ఈ యాడ్ ని చూసి ఓ వ్యక్తి అక్కడికి వెళ్ళడం జరిగింది. దాదాపు 90,000 ఖర్చు పెట్టారు. అంటే 10,000 రూపాయలు క్యాష్, అలాగే 80,000 రూపాయలు బజాజ్ ఈఎంఐ కింద పే చేయడం జరిగింది. దాదాపు 10 నెలలు కావస్తున్నా ఎలాంటి ట్రీట్మెంట్ జరగలేదు. కొండనాలకి మందేస్తే ఉండనాలకు ఊడింది అన్నట్లుగా ఉన్న జుట్టును కూడా పోగొట్టుకున్నారు ఆయన. ప్రస్తుతం మనతో ఉన్నారు సురేష్ గారు. సురేష్ గారు, అసలు ఏం జరిగింది? ఎప్పుడు మీరు ఈ హెయిర్ రీప్లాంటేషన్ సెంటర్ కు వెళ్ళారు? లాస్ట్ ఇయర్ నేను ఫేస్బుక్ లో చూసి హెయిర్ క్రియేషన్ అనే వాళ్ళని నేను సంప్రదించడం జరిగింది మేడం. వాళ్ళని నేను యాడ్ లో చూసానండి. వాళ్ళతో మాట్లాడగానే మాది కాకినాడ అండి, వచ్చి ఒకసారి మా ఆఫీస్కి రండి, నేను ఒకసారి చూసి చెప్తాను అని అన్నారండి. అనడంతో వెళ్ళడం జరిగింది మేడం. వెళ్ళిన తర్వాత వాళ్ళు విషయాలన్నీ చెప్పారు. చూసి హెయిర్ అది చూసారండి. మీకు 2 సిట్టింగ్స్ పడతాయండి, ఒకేసారి చేసేస్తాం. ఇది ఆఫర్లో ఉంది, ప్రజెంట్ దసరా ఆఫర్ అని చెప్పారండి లాస్ట్ ఇయర్. అనేసరికి సరే మేడం, నేను అమౌంట్ చూసుకుని చెప్తానండి అని చెప్పానండి. అసలు మీరు రూపాయి కట్టక్కర్లేకుండా మేము చేస్తాం కదండి అని అన్నా. లేదు మేడం, ఎందుకంటే క్యాషే కడతాను, ఒక 1 మంత్ ఆగి చూద్దాం, తర్వాత చూద్దామండి అని అన్నాను నేను. అనేసరికి మీరు రూపాయి కట్టకుండా బజాజ్ ఫైనాన్స్ మీద నేను చేయించేస్తాను అని చేసి నన్ను మోటివేట్ చేసి ఇమీడియట్ గా ఆవిడ 80,000 లోన్ చేయించేస్తారండి. 80,000 లోన్ చేసామండి. అలాగే 10,000 రూపాయలు క్యాష్ కట్టడం జరిగిందండి. ప్యాకేజ్ 98,000 రూపాయలండి. అయ్యేసరికి నేను 90,000 రూపాయలు పేమెంట్ చేస్తానండి. నెక్స్ట్ ప్లాంట్ నాకు సర్జరీ చేసేటప్పుడు మిగతా అమౌంట్ క్లియర్ చేయాలని చెప్పారండి. సంవత్సరం అవుతుంది మేడం. డయాబెటిక్ అని అలాగని ఇలాగని పల్స్ ఎక్కువగా ఉందని పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. డయాబెటిక్ అని వాళ్ళకి ముందే చెప్పారా? ఎందుకంటే కొన్ని సర్జరీస్ లో డయాబెటిక్ పేషెంట్స్ కి కొన్ని రిఫర్ చేయరు. సో ఇలాంటి హెయిర్ రీప్లాంటేషన్ అనేది చాలా మంది అంటే డయాబెటిక్స్ కి రిఫర్ చేయరు. మీరు ముందే వాళ్ళకి చెప్పడం జరిగింది? అవును మేడం, నేను ముందు వాళ్ళకి చెప్పడం జరిగిందండి. వాళ్ళు రిపోర్ట్స్ అవి అడిగారండి, దాన్ని బట్టే వాళ్ళు ఓకే చేశారండి. ముందు అమౌంట్ కట్టిన తర్వాత వీళ్ళు రిపోర్ట్స్ అడిగారండి. పోస్ట్ పోన్ చేయడం కూడా ఇంకా అక్కడ నుంచే స్టార్ట్ చేశారండి వాళ్ళు. ఫస్ట్ అయితే మాత్రం నేను డయాబెటిక్ అని చెప్పడం జరిగిందండి. అయినా పర్వాలేదండి, కంట్రోల్ పెట్టుకుని చేసుకోవచ్చు, మేము హార్ట్ పేషెంట్స్ కూడా చేస్తున్నాం మేము అని చెప్పడం జరిగిందండి. అది మేడం. సార్, మీరు 10 మంత్స్ అవుతుంది అంటున్నారు కదా మీరు వెళ్ళి. ఫస్ట్ వెళ్ళిన తర్వాత ఎంత గ్యాప్ ఇచ్చి మీరు వెళ్ళారు? ఎలాంటి టెస్టులు చేయించుకున్నారు? ఎంత అయింది అసలు మీకు టెస్ట్? ఫస్ట్ నేను వాళ్ళ దగ్గరికి వాళ్ళకి నేను అమౌంట్ పే చేసిన తర్వాత ఈఎంఐకి వెళ్ళిన తర్వాత అండి, మాక్సిమం 1 మంత్ తర్వాత వాళ్ళు టెస్టులు అడిగారండి. 1 మంత్ తర్వాత నేను టెస్టులు చేయించడం జరిగింది. నాకు ప్రతి టెస్ట్ కి 4,000 రూపాయలు ఖర్చు అయ్యేదండి. అలాగే 3 సార్లు చేయించి ఇచ్చానండి నేను. అది మేడం. అంటే మీరు వెళ్ళిన ప్రతిసారి ఏం చెబుతున్నారు? దాదాపు 10 నెలలు అయ్యిందంటే కనీసం ట్రీట్మెంట్ కొంచెమైనా స్టార్ట్ చేస్తూ ఉంటారు. మీరు కనీసం అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళని కాంటాక్ట్ చేసినప్పుడు ఆ అట్మాస్ఫియర్ నిజంగా మీకు అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది అనిపించిందా? అక్కడ డాక్టర్లు కూడా ఏ విధంగా ఉండేవారు? లేదు మేడం, అక్కడ డాక్టర్ అంటూ ఎవరు లేరండి ప్రత్యేకించి. నిన్న 5వ తారీఖు నాకు ఫోన్ చేసి 4వ తారీఖు సాయంత్రం ఫోన్ చేసి ఒకసారి రండి అని అన్నారండి. వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత 5వ తారీఖు మీకు సర్జరీ ఉందండి అని అన్నారండి. అనేసరికి అక్కడ చూస్తే సర్జన్స్ ఎవరు కనపడలేదండి. ఎవరో ఆర్డినరీ పీపుల్స్ కనపడితే సర్జన్స్ మరి అంటే రేపు వస్తారు అని అన్నారండి. ఎవరైతే ఆర్డినరీ పీపుల్స్ ఉన్నారో వాళ్ళ చేతే బార్బర్ అనమాట అండి వాళ్ళు. ఆ బార్బర్స్ తో గుండు చేయించేసి వాళ్లే సర్జరీ చేసేస్తున్నారండి. ప్రాపర్ డాక్టర్ గైడెన్స్ లేదు. ఒక డాక్టర్ అండర్ లో సర్జరీ జరగట్లేదండి. నాలాంటి బాధితులు ఆల్రెడీ నాకు అంతకు ముందు ఒక అతను చేయించుకుని వెళ్ళిన ఆయన కూడా బాధితుడేనట్టండి. నాకు పోలీస్ స్టేషన్కి వెళ్తే కానీ తెలియలేదు. అందుకేనండి 2 టౌన్ లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సిఐ గారు మీ మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి, లాస్ట్ టైం ఇలా చేసావు అని తిడుతూ ఉంటే పలానా అబ్బాయికి అయిపోయిందండి అని చెప్తున్నారండి. ఆ అబ్బాయి నాకు ముందే వచ్చి కనిపించాడు అనమాట అండి. నాకు తెలియదండి అబ్బాయికి ఇలాగని జరిగిందన్న విషయం నాకు కూడా చెప్పలేదు. స్టేషన్కి వెళ్ళిన తర్వాత తెలిసిందండి. నాలాంటి బాధితులు మరి ఇంకెంతమంది ఉన్నారో తెలియదండి. మీరు ఏం చేస్తుంటారు అసలు? నేను ఆక్యుపంచరిస్ట్.
సార్ మీరు ఆక్యుపెంచరిస్ట్ అంటున్నారు. సో మినిమం అంటే దాని మీద కాస్తైనా మీకు అవగాహన ఉంటుంది. ఇటువంటి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి నిజంగా అంటే బట్టతల అనేది చాలా మంది సఫర్ అవుతున్నారు అవును ఆ మేడం. ఇష్యూతో. కామన్ చాలా మందిలో అంటే వయసు అయిపోయిన తర్వాత వచ్చేది వేరు, పెళ్లికి ముందు వచ్చేది వేరు. అవును పెళ్లికని చాలా మంది ఏంటంటే సర్లే హెయిర్ రీప్లాంటేషన్ చేయించుకుంటే కాస్తైనా బెనిఫిట్ అవును మేడం. ఉంటుంది అవును అనుకుంటారు. బట్ మీరు అంతా చూసారు, మీరు ఇటువంటి విషయాల్లో మీకు నాలెడ్జ్ ఉంటది. అవును. కానీ ఎందుకు మీరు అలా రాంగ్ స్టెప్ వేయాల్సి వచ్చింది? అంటే మేడం డయాబెటిక్ కంట్రోల్లో ఉంటే ప్లాంటేషన్ చేయించుకోవచ్చండి. అవకాశం ఉందండి. అది కంట్రోల్‌లోనే ఉంటుంది కదా! పెద్ద సమస్య లేదనుకున్నానండి. అయితే ఒకటండి రియల్‌గా చేసేటటువంటి ప్లాంటేషన్ వాళ్ళు ఉన్నారండి. క్లినిక్స్ ఉన్నాయి. వాళ్ళు ప్రాపర్‌గా చాలా జాగ్రత్తగా చేస్తారండి. వీళ్ళైతే డాక్టర్ అండర్‌లో కాకుండా ఎవరినో నార్త్ వాళ్ళని తీసుకొచ్చి చేయించేస్తున్నారు అంతేనండి. వాళ్ళు సర్జన్స్ కాదండి. అది అది మేడం. మీకు ఫేక్ అని ఇప్పటివరకు ఎప్పుడు అనిపించలేదు? నాకు అనిపించలేదు అంటే నాకు మొన్న వెళ్ళిన తర్వాత నాకు అనిపించిందండి. ఎందుకంటే వాళ్ళు గుట్కా నములుతూ అటు ఇటు తిరుగుతూ సర్జన్స్ అలా ఉండరండి. ఒక సర్జన్ హెయిర్ రిమూవ్ చేయడండి. తను బార్బర్ చేసే పని ఏముందో అదే చేసాడండి అతను. ఓకే. ఓకే. తనే వచ్చేసి అక్కడ కూర్చొని చేసేస్తున్నాడు. ఒక సర్జన్‌కి ఉండే డిగ్నిటీ వాళ్ళలో కనిపించలేదండి. అది మేడం. సార్ మీరు ఇప్పుడు 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. మీకు ఇలా అన్యాయం జరిగింది. దాదాపు 10 నెలలు అయింది. 90,000 ఖర్చు పెట్టాను. టెస్టుల రూపంలో మరో 12,000 వరకు ఖర్చు పెట్టాను అంటున్నారు. మీరు కంప్లైంట్ చేశారు కదా, ఎలా స్పందించారండి దీని మీద? స్టేషన్‌లో సీఐ గారు, స్టాఫ్ అందరూ బానే స్పందించారండి. నాకు సహాయం చేయడానికి ఉన్నారు. అలాగే మీడియా మిత్రులు కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. రైట్ తర్వాత ఏమైందంటే మేడం వీళ్ళు మీరంత పే చేయలేదు మాకు అని చెప్తారండి. ఓకే. మీరంత పే చేయలేదు అలా ఇలాగని అంటే సీఐ ఇందులో గారు మనం ప్రూఫ్ క్లియర్ గా చూపించొచ్చు. ఎందుకంటే అవును. 80,000 బజాజ్ బజాజ్ ఫైనాన్స్ నుంచే మీరు ఫైనాన్స్ పే మేడం. చేశారు. అవును మేడం. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయండి. లేదండి ఈళ్ళు డౌన్ పేమెంట్ కట్టలేదండి. అవి చేయలేదు, ఇవి చేయలేదు. మాకు 70,000 కట్టారు. 74,000 కట్టారు అని చెప్తున్నారు మేడం వాళ్ళు. ఓకే. ఫైనల్ గా ఏం చెప్తారండి? ఇప్పుడు ప్రెజెంట్ అయితే స్టేట్మెంట్ తీసుకురమ్మన్నారండి సీఐ గారు. తీసుకొచ్చిన తర్వాత నేను చూస్తానని అన్నారండి. సీఐ గారు అయితే అంటే మీరు ఫైనల్ గా ఏం చెప్తారు? ఇలాంటి హెయిర్ రీప్లాంటేషన్ సెంటర్స్ ని చాలా మంది ఆశ్రయిస్తూ ఉంటారు. అవును. ఇది ఒక కామన్ ప్రాబ్లం అయిపోయింది ఈ అవును. బాల్ హెడ్ అనేది. అవును. చాలా మంది ఆశ్రయిస్తూ ఉంటారు. సో మీరు పర్సనల్ గా ఇంత ఎక్స్పీరియన్స్ చేశారు. సో ఏం చెప్తారు? ఖచ్చితంగా ప్లాంటేషన్‌కి వెళ్ళే ముందు ఆ సెంటర్ యొక్క స్థితిగతులు తెలుసుకొని గాని వెళ్ళకూడదండి. ప్లాంటేషన్ అనేది చిన్న విషయం అయితే కాదండి. ప్రాపర్ డాక్టర్ అండర్‌లో జరగకపోతే ఎవరైతే చేయించుకోవాలనే ఉత్సాహంతో వెళ్తారో చాలా నష్టపోవాల్సి ఉంటదండి. ఆర్థికంగా, మానసికంగా నష్టపోవాల్సి ఉంటదండి. ఇప్పుడు నేనొక సమాజంలో సరదాగా తిరిగే వ్యక్తినండి. ఏమైందండి మొత్తం గుండు చేసి పడేసారండి. నేను మాస్క్ పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితి వస్తుందండి. ఓకే. అది మేడం. రైట్. సో చూసారు కదా, హెయిర్ రీప్లాంటేషన్ విఆర్ఎస్ హెయిర్ రీప్లాంటేషన్ సెంటర్ ని హెయిర్ అంటే ఆయనకి మొత్తం హెయిర్ లేకుండా కాదు, లైట్ గా బాల్ హెడ్ ఉంటే దాన్ని కవర్ చేసుకోవడం కోసం, అది కూడా వ్యాపార ప్రకటన చూసి, ఫేస్బుక్ లో వచ్చిన ఒక ప్రకటన చూసి ఆయన అక్కడ ఆశ్రయించడం జరిగింది. దాదాపు 90,000 రూపాయలు అక్కడ ఫీజు పే చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు కూడా ఉన్నాయి. అంటే 10,000 రూపాయలు డౌన్ పేమెంట్ తో పాటు 80,000 రూపాయలు బజాజ్ ఈఎంఐ ద్వారా ఆయన చెల్లించారు. తర్వాత దాదాపు 10 నెలలు కావస్తోంది. ఎప్పుడు వెళ్ళినా టెస్ట్‌ల పేరుతో మరో 4, 5 వేలు ఖర్చు పెట్టాల్సి వచ్చిందే కానీ ఎలాంటి ట్రీట్మెంట్ జరగలేదంటూ కూడా ఆయన వాపోతున్నారు. ఈ ఉన్న అంటే లేని జుట్టు కోసం వెళ్తే ఉన్న జుట్టు కూడా తీసేసి మొత్తానికి గుండు చేశారనేసి ఆయన బాధపడుతున్నారు. అలాగే ఈ రోజు 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ కూడా చేయడం జరిగింది. ఇటువంటి హెయిర్ రీప్లాంటేషన్ సెంటర్స్ ఏవి ఉంటాయో వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవరైనా చేయించుకునే ముందు కూడా ఒకసారి ఆలోచించాలంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.